అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వాళ్ళకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మనందరం కొత్త సంవత్సరాన్ని అడుగు పెట్టాం. 2025 సంవత్సరంలోకి వచ్చాము. అంటే సంవత్సరాలు ఎలా గడిచిపోతూ ఉన్నాయి. రోజులు నెలలు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టున్నాయి. ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలి. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. మనం అనుకున్నవి ఏవైతే పనులు అనుకున్నామో అవన్నీ తీరాలి. మనకి అందరికీ అంతా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆశగా అనిపిస్తుంది, బాగుండాలి. అంటే ఏదో కలిసి వచ్చేయకపోయినా పర్లేదు కానీ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. ఏమి మనకి బ్యాడ్గా అవ్వకూడదు. అంటే ఒక డ్రీమ్ కూడా మనకు ఉండకూడదు. అలా అని మనం అనుకుంటాం కదా, అందరికీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన మనసు బాగుండి మన మాట బాగుంటే అన్నీ మంచిగా జరుగుతాయని ఒక పాజిటివ్గా మాత్రం అనుకోవాలి. ఎప్పుడు దేవుడికి అదే కోరికలకు దండం పెట్టుకోకపోయినా మంచి మాటనివ్వు, మంచి బుద్ధినివ్వు, మంచి మనసునివ్వు, అంతే. ఈ మూడు మాత్రం మనం ఎప్పుడూ కోరుకోరు. ఎందుకంటే మన మాట వల్ల ఎదురు వాళ్ళు బాధపడకూడదు. మన మనసులోంచి కూడా ఎవరిని చెడుగా అనుకోకూడదు. మన బుద్ధి కూడా ఎప్పుడు చెడు వైపుకు వెళ్ళి అలా ఆలోచించకూడదు అని చెప్పని కోరుకుంటే తర్వాత అంతా ఆయనే చూసుకుంటాడు. అదొకటి మాత్రం మనం భగవంతుడికి దండం పెట్టుకోవాలి. ఆ పైన మనకేమన్నా పిల్లల చదువులను ఏవో మనకి చిన్న చిన్న ఉంటూ ఉంటాయి కాబట్టి ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన స్వామి చూసుకుంటారు అంతా అని అనుకోవడమే. అందులో శుక్రవారం అనేసరికి ఏంటంటే మనకి ప్రత్యేకించి మనం ఏం చేసుకుంటే అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. నేను ఇప్పటికి చాలా వీడియోస్ శుక్రవారం గురించి, అమ్మవారి లక్ష్మీ కటాక్షం గురించి ఈ 3 ఏళ్లలో చాలా వీడియోస్ షేర్ చేశాను. చాలామంది మన పూజల ద్వారా చేసుకుని హ్యాపీగా అయినట్టు మాత్రం చెప్తారు. నేను చేసుకున్నాను కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అలా 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 మీ అందరూ ఆదరాభిమానాలు పొందగలిగాను అనుకుంటున్నాను. ఏంలే చాలామందికి సింపుల్గా, అంటే మనం పెద్ద పెద్ద పూజలు అవి చేయకపోయినా రోజు చదువుకునేది మాత్రం దీపారాధన, అంటే పంచోపచారం మాత్రం మానకుండా దీపారాధన చేయడం, స్వామికి నైవేద్యం పెట్టడం, హారతి వెలిగించడం, అలాగే ధూప దీపాలు సమర్పించడం, ఇదే పంచోపచార పూజ, అంతే. అంతకన్నా వేరే ఏమీ లేదు. ఇది కనుక మనం ప్రతిరోజు ఒక 5 నిమిషాలు చేసుకుని చదువుకునేవి, అంటే ఒక కనకధార కానీ, లేకపోతే మహాలక్ష్మి అష్టకం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, అలా ఏదైనా సరే, మనం ఖడ్గమల కానీ, అంటే కొంచెం ఇవన్నీ పవర్ఫుల్ మంత్రాలు అనమాట. ఈ 4 ఏ ఒక్కడు చదువుకున్నా ఒక దీక్షగా ఒక 40 రోజులు కానీ, అలా మనం 21 రోజులు కానీ, మండలం రోజులు అంటే 40 రోజులు అంటే ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది మనకి. ప్రతి శుక్రవారం అనే కాదు, ఇవి ప్రతిరోజు చదువుకోవడం వల్ల కూడా మనకి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనకి. ఎలాగో శుక్రవారం అంటే ఇంకొంచెం మనం ప్రత్యేకించి ఏదో చేసుకుంటూ ఉంటాము, కుదిరినంతలో ఎంతో కొంత ప్రత్యేకంగా చేసుకోవాలని చెప్పని. అలా ఏదైనా ఒక మంచి రోజు శుక్రవారం కన్నా మొదలుపెట్టి నేను ఒక 40 రోజులు మహాలక్ష్మి అష్టకం 3 సార్లు చదువుతాను. ఎందుకంటే ఆ మహాలక్ష్మి అష్టకం చిన్నదే అయినా కూడా ఎవరైనా చదువుకోవచ్చు, చాలా శక్తివంతమైనది. దీని మీద కూడా నేను ఒక వీడియో షేర్ చేశాను. అది కాక లక్ష్మీ అష్టోత్తరం ఒక 40 రోజులు, లేకపోతే ఒక 21 రోజులు, లేకపోతే ఇన్ని వారాలని, అంతకన్నా పవర్ఫుల్. మనకు ఆర్థిక సంబంధమైనవి ఏమీ రాకుండా ఉండడానికి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ, అంటే ఏదన్నా మనకి బకాయిలు ఉన్నా, లేకపోతే ఏదైనా రావాల్సినవి రాకపోయినా, కొన్ని చోట్ల ఇరుక్కుంటూ ఉంటాయి. కొన్ని సొమ్మదిను ఎక్కడో పెడతాం, అది రాదు, లేకపోతే కొంత మనకు తెలియకుండా ఏదో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అవి మళ్ళీ వెనక్కి రావాలన్నా మొండి బకాయిలు, లేకపోతే మనం అనుకున్నది మనకి రావడానికి, ఇంకొంచెం పెరగడానికి కనకధార స్తోత్రాన్ని మించింది ఏమీ లేదు. అంటే మనందరింట్లో కనకధార కురవాల్సిందే అన్నట్టుగానే అనమాట. శంకరాచార్యుల వారు రచించిందండి. అది ఎంత శక్తివంతమైందో మన పెద్దవాళ్ళందరికీ చాలామంది చెప్పారు. ఒకవేళ మనకి చదవడం ప్రొనౌన్సియేషన్ రాకపోతే ఎక్కడైనా ఆడియో పెట్టుకుని దాంతో కూడా ప్రతిరోజు మనం కూడా చదువుతూ ఉంటే అదే మన నోటికి వస్తుంది. అస్సలు ఇందులో ఎటువంటి సందేహం లేదు. అంటే మన ఇంట్లో కూడా ఎటువంటి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కలగకుండా ఉండడానికి మనం ఒక నియమం కింద పెట్టుకుని కొత్త సంవత్సరంలో ఒక 41 రోజులు నేను ఇలా చదువుతాను, అప్పుడు కనుక తీరుతాయా లేదా అనేది తీరే అవకాశం మనకి భగవంతుడే చూపిస్తాడు. అంతకన్నా వేరే ఏమీ లేదు. దాంతోపాటు ఖడ్గమాల, అది ఎంత శక్తివంతమైందంటే మనలోని శక్తిని చైతన్యం చేస్తుంది. అంటే మనం ఏదో కొన్ని విషయాలకి డీలా పడిపోతూ ఉంటాం. అయ్యో మనం ఇది చేయలేకపోతున్నాము, మన దగ్గర ఉత్సాహం లేదు, లేకపోతే మాకు ఇంతవరకు నేను వెళ్ళగలనా, నేను సాధించగలనా, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, అలా ఏదో ఒక మనకి బ్రేక్ వస్తూ ఉంటుంది కదా, దానికి పవర్ఫుల్ ఖడ్గమాల అనమాట. అసలు ఎంత శక్తివంతమైందంటే అందులో అమ్మవారి పేర్లు ఎన్నో వస్తూ ఉంటాయి మనకి. ఇంచుమించు 108 పేర్లు వస్తాయి కదా. అంత అంటే కొంచెం ఉగ్రంగా అని కాదు కానీ ఒక పవర్ఫుల్గా అనమాట. మనం అలా చదువుకోవడం వల్ల ఏంటంటే అమ్మవారు శక్తివంతమైనట్టుగాను ఖచ్చితంగా విని మనకి ఏ రకమైన భయం అది లేకుండా ధైర్యంగా మనం ఎదుర్కొనే శక్తిని అమ్మవారు ఖచ్చితంగా మనకి ఇస్తారు. అందుకనే ఈ 4 ఏదైనా ఒక్కటి కనుక మనం అనుకుని
కొత్త సంవత్సరంలో చదువుకుని ఉగాది వరకు చదువుకుంటే కనుక ఫలితం ఎలా ఉంటుంది, మార్పు ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం గమనించుకుంటే మనకే తెలుస్తుంది. నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా మానకుండా చదవాలి అని చెప్పని. మీకు కూడా చెప్దాము, మంచిది కాబట్టి తెలుసుకుంటారు. ఒకవేళ 4 చదువుకుంటే మంచిది, ఏ ఒకటైనా ప్రత్యేకించి చదువుకునలేదు, ఏదో చదువుకోవడం రాని వాళ్ళైనా కనీసం ఏదైనా ఆడియో పెట్టుకునైనా వింటూ అయినా మీరు కూడా చేసుకుంటారు అని ఒక చిన్న ఉద్దేశంతో మీకు షేర్ చేశాను. ఇప్పుడు ఒక చిన్న పాట. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం. అంబవందనం జగదాంబవందనం తల్లి కంబు కంటురాణి కళ్యాణి వందనం. వేదములను కన్న తల్లి వేల వేల వందనం. వేదములను కన్న తల్లి వేల వేల వందనం. ఆదిశక్తి మమ్ము బ్రోవు అపట వందనం. ఆదిశక్తి మమ్ము బ్రోవు అపర్ణ వందనం. పారిజాతమును మించు పాదములకు వందనం. పారిజాతమును మించు పాదములకు వందనం. పాలాలోచనుని రాణి పార్వతి వందనం. పాలాలోచనుని రాణి పార్వతి వందనం. కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం. కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం. అండజానయన చాముండి వందనం. అండజానయన చాముండి వందనం. మణుల చేత మెరయు నీ మకుటమునకు వందనం. మణుల చేత మెరయు నీ మకుటమునకు వందనం. మలయాచలవాసిని మహేషి వందనం. మలయాచలవాసిని మహేషి వందనం. భర్గురాణి వనుచు నిన్ను ప్రణతి సేతునమ్మ తల్లి. భర్గురాణి వనుచు నిన్ను ప్రణతి సేతునమ్మ తల్లి. వర్గాపవర్గదా దుర్గవందనం. వర్గాపవర్గదా దుర్గవందనం. 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 ఇది శుక్రవారం వీడియో. మీకు ముగ్గు నచ్చిందని అనుకుంటున్నాను. పూజ ఎలా ఉంది, పాట ఎలా ఉంది, నేను చెప్పిన విషయం ఎలా ఉందని తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు